హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్డబ్ల్యూసి హోమ్స్. హలో అండి, గుడ్ మార్నింగ్. నేను మీ సాయినాథ్ ఎస్డబ్ల్యూసి హోమ్స్ నుంచి. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మనకు ఒక ప్రాపర్టీ అయితే సేల్కి అయితే వచ్చిందండి. నందికొట్కూరు రోడ్లో మనకి సుధిరెడ్డిపల్లె. మనకి నందికొట్కూరు రోడ్ నుంచి మనం రైట్ సైడ్ తిరిగితే మనకి సుధిరెడ్డిపల్లె ఉంటుంది. సో సుధిరెడ్డిపల్లెలో మనకు ఒక ప్రాపర్టీ అయితే సేల్కి అయితే వచ్చింది. సో ఇది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అండ్ సైజ్ వచ్చేసి 26x50, విడ్త్ వచ్చేసి 26 feet ఉంటుంది అండ్ అదేవిధంగా లెంత్ వచ్చేసి 50 feet అయితే ఉంటుంది. టోటల్గా 3 సెంట్స్ ఇండిపెండెంట్ హౌస్ ఇది, 2 BHK. సో ప్రాపర్టీ చాలా బాగుంది, ఇంక్లూడింగ్ వుడ్ వర్క్ అండ్ అదేవిధంగా మనకి పిఓపి చేయించారు. సో ఈ ప్రాపర్టీ కంప్లీట్గా మీకు వీడియోలో అయితే చూపిస్తాను. ఒకసారి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అండ్ అదేవిధంగా ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. సో దట్ మరిన్ని ప్రాపర్టీస్ మీకు వచ్చిన తగలను. సో లెట్స్ గో ఇంటు ద వీడియో. సో మనకి ఫ్రంట్ సైడ్ వచ్చేసి 30 feet రోడ్ అండి. ఇది మనకి యాక్సెస్ వచ్చేసి 30 feet రోడ్ ఉంటుంది అండ్ అదేవిధంగా మనకి సరౌండింగ్ మొత్తం ఆల్రెడీ కంప్లీట్ డెవలప్ అయిపోయింది. అండ్ మనకి హౌస్ యొక్క ఎలివేషన్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ సరౌండింగ్ హౌసెస్ కూడా చాలా డెవలప్ అయ్యాయి అండ్ లివింగ్ కూడా ఉంటున్నారు. సో మనకి ఎంట్రీ కాగానే మనకి ఇక్కడ ఒకటి ఐరన్ గేట్ అయితే ఇచ్చారు అండ్ అదేవిధంగా మనకి 1 కార్ పార్కింగ్ అయితే స్పేస్ అయితే అవైలబుల్ ఉంది. అండ్ మనకి లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మనకి ఒక స్టేర్ కేస్ అయితే ఇచ్చారు, స్టేర్ కేస్ ప్రొవైడ్ చేశారు అండ్ అదేవిధంగా కింద ఒకటి వాషింగ్ ఏరియా అయితే మనకి కింద అయితే ఇచ్చారండి. సో దీంట్లో మనం సెట్ బ్యాక్ కనుక చూసుకున్నట్టయితే మనకి ఈ సైడ్ వచ్చేసి మనకి సెట్ బ్యాక్ 3.5 feet అయితే ఉందండి. సో ఇది ఈస్ట్ అండ్ నార్త్ సైడ్ 2 గేట్స్ ఉంటాయి. నార్త్ సైడ్ వచ్చేసి మనకి 3 feet సెట్ బ్యాక్ అయితే ఇచ్చారు. సో నార్త్లో కూడా మనకి ఒక వాష్ ఏరియా అయితే పెట్టారు. సో నార్త్లో సెట్ బ్యాక్ అయితే పెట్టారు అండ్ అదేవిధంగా మనకి బ్యాక్ సైడ్ మనకి చూసుకున్నట్లయితే వెస్ట్ ఫేసింగ్ వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి 2 feet సెట్ బ్యాక్ అయితే ఇచ్చారు అండ్ అదే బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు, ఫుల్లీ డెవలప్డ్ ఏరియా ఇది. అండ్ మనకి అదేవిధంగా మనకి సౌత్ ఫేసింగ్లో వచ్చేసి మనకి సెట్ బ్యాక్ వచ్చేసి 1.5 feet అయితే ఇచ్చారండి. సో మనకి ఎంట్రన్స్లో చూసుకోవచ్చు, మనకి మొత్తం టైల్స్ అయితే అరేంజ్ చేయించారు. ఇదంతా వాల్స్ అంతా టైల్స్ అయితే వేయించారు. సో మనం ఎంట్రీ కనుక చూసినట్టయితే ఎంట్రీ వచ్చేసి మనకి గ్రిల్స్తో గేట్ అయితే ఇచ్చారండి, ఐరన్ గేట్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ అదేవిధంగా మనకి డోర్స్ కూడా మొత్తం అన్ని టేక్వుడ్ డోర్స్ అండి, మనకి క్వాలిటీ టేక్వుడ్ డోర్సే వాడారు. అండ్ పక్కనే మనకి 2 విండోస్ అయితే ప్రొవైడ్ చేశారు. సో విండోస్ కూడా మనకి గ్లాస్ ఇచ్చారు అండ్ అదేవిధంగా మనకి ఐరన్ గేట్ అయితే ఇచ్చారు. సో సేఫ్టీ పర్పస్కి అయితే చాలా బాగుంటుంది. సో ఇది కూడా మనకి డిజైన్ చూడొచ్చు, మొత్తం అంతా డిజైన్ మొత్తం టేక్వుడ్తోనే చేశారు మొత్తం అంతా. మనకి ఎంట్రీ కాగానే ఇదంతా లివింగ్ ఏరియా అయితే వస్తుందండి అండ్ అదేవిధంగా పిఓపి డిజైన్ కూడా చూడొచ్చు. సో దీంట్లో వచ్చేసి మనకి రెండు డోర్స్ ఉంటాయండి, మెయిన్ డోర్స్. ఒకటి నార్త్ ఫేసింగ్ ఉంటుంది అండ్ అదేవిధంగా ఒకటి ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది డోర్ వచ్చేసి. సో మనకి హౌస్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ హౌస్. మనకి విడ్త్ దీంట్లో మెజర్మెంట్స్ వచ్చేసి 26 feet విడ్త్ ఉంటుంది అండ్ అదేవిధంగా 50 feet అయితే లెంత్ అయితే ఉంటుంది. సో ఈ ఏరియాలో ఎక్కడ ఇటువంటి సైజ్ హౌసెస్ అయితే లేవు, ఉన్నా కానీ అన్నీ సేల్ అయిపోయాయి. అండ్ ఇది ఒక్క హౌస్ మనకి 26 feet into 50 feet అయితే ఉంది మనకి హౌస్. సో ఇది కూడా మనకి ఈస్ట్ ఫేసింగ్ హౌస్. మనకి ఈస్ట్ ఫేసింగ్ మనకి డోర్ ఉంటుంది అండ్ అదేవిధంగా నార్త్ ఫేసింగ్ డోర్ ఉంటుంది. సో 2 డోర్స్కి మనకి ఐరన్ గేట్స్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ అదేవిధంగా వుడెన్ టేక్వుడ్ డోర్స్ అయితే యూజ్ చేశారు. మొత్తం అంతా క్వాలిటీ టేక్వుడ్ అయితే యూజ్ చేశారండి. అండ్ అదేవిధంగా దీంట్లో మనకి ఒక విండో కూడా ప్రొవైడ్ చేశారు. సో విండో కూడా చూడొచ్చు. మనకి ఎంట్రీ కాగానే ఇక్కడ వచ్చేసి మనకి టీవీ యూనిట్ అయితే అరేంజ్ చేశారండి. సో ఇదంతా టీవీ యూనిట్ అయితే వస్తుంది. అండ్ అదేవిధంగా మనం యూతల సైడ్ చూసినట్లయితే మనకి ఇక్కడ వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా అయితే ఇక్కడైతే ప్రొవైడ్ చేశారు అండ్ అదేవిధంగా డైనింగ్ ఏరియా సైడ్ కూడా మనకు ఒక కిచెన్ అయితే ఇది విండో అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ అదేవిధంగా మనం ఈ సైడ్ కనుక చూసినట్లయితే ఇక్కడ వచ్చేసి మనకి రైట్ సైడ్ అయితే కిచెన్ ఉంటుంది అండ్ అదేవిధంగా ఇక్కడ కిచెన్ కానుకొని మనకి పూజా రూమ్ ఉంటుంది.
సో మనకి కిచెన్లో ఒకటి వాష్ బేసిన్ అయితే ప్రొవైడ్ చేశారు, సోనెట్ కంపెనీది. అండ్ కిచెన్లో మనకి ఒక వాష్ బేసిన్ అయితే స్టెయిన్లెస్ స్టీల్ వాష్ బేసిన్ అయితే యూజ్ చేశారండి. అండ్ అదేవిధంగా మనకి ఒక గ్రానైట్ ఫ్లోరింగ్ అయితే ఇచ్చారు, టోటల్గా గ్రానైట్ ఫ్లోరింగ్ అయితే ఇచ్చారు. అండ్ వుడ్ వర్క్ కూడా మనకి షెల్ఫ్ ఇచ్చి వుడ్ వర్క్ అయితే చేయించారు. అండ్ కిచెన్ పక్కనే మనకి పూజా రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. పూజా రూమ్లో కూడా మనకి కింద షెల్ఫ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ అదేవిధంగా పూజా రూమ్ బయట కూడా మనకి షెల్ఫ్స్ అయితే ఇచ్చారు ఇక్కడ. సో ఇది మనకి కిచెన్ అండ్ పూజా రూమ్ మనకి. అండ్ పిఓపి కూడా చూసుకోవచ్చు, డిజైనింగ్ అయితే చాలా బాగుంది. అండ్ కలర్ సెలెక్షన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. మనకి పింక్ కలర్లో మనకి గ్లోయింగ్ లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు లోపల. అండ్ అదేవిధంగా బయట వచ్చేసి రౌండ్ లైట్స్ అయితే మనకి వైట్ కలర్ లైట్స్ అయితే పెట్టారు. అండ్ మనకి డైనింగ్ ఏరియాలో కూడా మనకి షెల్ఫ్స్ అయితే ప్రొవైడ్ చేశారండి ఇక్కడ. సో దీంట్లో మనకి వచ్చేసి 2 బెడ్రూమ్ 2 BHK ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది. సో 2 BHKలో 2 బెడ్రూమ్స్కి అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. అండ్ అదేవిధంగా ఒక కామన్ బాత్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు. సో సార్ ఆ బెడ్రూమ్స్ అయితే చూద్దాం ఒకసారి. సో ఫస్ట్గా మనము ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ ఇది. సో కామన్ బాత్రూమ్ మనకి వెస్టర్న్ టాయిలెట్ అయితే యూజ్ చేశారు. అండ్ అదేవిధంగా మనకి ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. సో ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది. మాస్టర్ బెడ్రూమ్లో 2 విండోస్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ ఒక విండో ప్రొవైడ్ చేశారు అండ్ అదేవిధంగా ఇక్కడ ఒక విండో ప్రొవైడ్ చేశారు. సో దీంట్లో కూడా మనకి టోటల్గా కంప్లీట్ వుడ్ వర్క్ అయితే చేయించారు. సో ఇక్కడ వచ్చేసి కొంతమంది రిక్వైర్మెంట్ అడుగుతున్నారు ఓన్లీ బీరువా కావాలని చెప్పేసి. సో ఆ బీరువాకి సరిపోయే విధంగా మనకి ఒక వుడ్ వర్క్ అయితే చేయించారు. అండ్ అదేవిధంగా పక్కన కూడా షెల్ఫ్స్ అయితే మనకి షెల్ఫ్స్తో మనకి ఒక వుడ్ వర్క్ అయితే చేయించారు. అండ్ పైన కూడా మనకి షెల్ఫ్స్ అన్ని మనకి వుడ్ వర్క్ అయితే చేయించారండి. సో దీని పిఓపి అయితే ఈ విధంగా అయితే ఉంది. అండ్ అదేవిధంగా మనకి దీంట్లో అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. అటాచ్డ్ బాత్రూమ్ మనకి వెస్టర్న్ టాయిలెట్ అయితే యూజ్ చేశారు. సో ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ ఇది. అండ్ దీంట్లో మనకి ఏదైనా వేస్టేజ్ స్టోరేజ్ యూనిట్ అయితే మనకి ఇక్కడ పైన అయితే ప్రొవైడ్ చేశారండి. మనకి పైన చుంచులాగా మనకి పెట్టుకోవడానికి ఏమైనా వేస్ట్ స్టోరేజ్ పెట్టుకోవడానికి పైన అయితే మనకి స్టోరేజ్ అయితే అరేంజ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్, ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే మనకి పిఓపి అయితే ఈ విధంగా ఉంది. సో ఏ రూమ్ ఆ రూమ్ తగ్గట్టుగా మనకి పిఓపి డిజైన్ కానీ లేదంటే వుడ్ వర్క్ డిజైన్ కానీ కలర్ సెలెక్షన్ అయితే చేశారు. సో చాలా అట్రాక్టివ్గా ఉంది హౌస్ కూడా. రూమ్స్ ప్రతి బెడ్రూమ్ అట్రాక్టివ్గా ఉంది. సో దీంట్లో వచ్చేసి మనకి షెల్ఫ్స్ కూడా మనకి స్లైడెడ్ డోర్స్ అయితే పెట్టారండి షెల్ఫ్స్ కూడా. సో ఈ విధంగా షెల్ఫ్స్ అయితే స్లైడెడ్ డోర్స్ అయితే పెట్టారు. అండ్ అదేవిధంగా పైన కూడా షెల్ఫ్స్ అయితే ఇచ్చారు మనకి. సో దీంట్లో మనకి ఈ బెడ్రూమ్లో కూడా మనకి ఒకటి విండో అయితే అరేంజ్ చేశారు ఇక్కడ. అండ్ అదేవిధంగా ఇది కూడా విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ కాబట్టి మనకి కామన్ టాయిలెట్ అయితే ఇచ్చారు, మనకి ఇండియన్ టాయిలెట్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇది మనకి 2 BHK ఇండిపెండెంట్ హౌస్ అండి. సో వాల్ డిజైనింగ్ చూడొచ్చు, చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి వాల్ డిజైన్స్ కూడా. సో ఇది మనకి 2 BHK ఇండిపెండెంట్ హౌస్ అండి. సో ఒకసారి ప్రాపర్టీ గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది వచ్చేసి మనకి నందికొట్కూరు రోడ్లో సుదిరెడ్డిపల్లి వెళ్ళే రూట్లో అయితే ఉంటుంది. సైజెస్ వచ్చేసి మనకి విడ్త్ వచ్చేసి 26 feet ఉంటుంది. అండ్ అదేవిధంగా లెంత్ వచ్చేసి 50 feet అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి 3 cents యొక్క 2 BHK ఇండిపెండెంట్ హౌస్. సో క్వాలిటీ వైజ్గా అండ్ చాలా బాగుంది. అండ్ అదేవిధంగా మనకి ఇంటీరియర్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే చేయించారు. చాలా సింపుల్గా అండ్ మంచి క్లాసీ లుక్లో అయితే ఉన్నాయి మనకి ఇంటీరియర్స్ కూడా. అండ్ అదేవిధంగా పిఓపి కూడా కలర్ సెలెక్షన్ అయితే చాలా బాగుంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 68 lakh కోట్ చేస్తున్నారు. ఇట్ విల్ బి నెగోషియబుల్ ఆన్ సిట్టింగ్. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ పెడతాను, కాల్ చేయొచ్చు. అండ్ అదేవిధంగా నాకు వాట్సాప్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఎవరికైనా కాల్ చేయడానికి ఇబ్బందిగా ఉంటే వాట్సాప్లో మనకి కనెక్ట్ కావచ్చు. అండ్ సో ఇది ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్. సో ఇటువంటి మరిన్ని ప్రాపర్టీస్ కావాలంటే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. సో దట్ ఇటువంటి మరిన్ని ప్రాపర్టీస్ మీకోసం అయితే తగ్గను.
థ్యాంక్ యూ, గుడ్ డే.